హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను స్కూల్‌కి వెళ్ళే ముందు నేను ఇంటి దగ్గర వర్క్ ఎలా చేసుకుంటాను అనేది ఇవాళైతే ఫుల్ క్లారిటీగా అయితే పెట్టాననమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఓకే. నేను మార్నింగ్ అయితే లేచాననమాట. ఇవాళ సండే కదా! ఇంకా స్కూల్‌కి అయితే వెళ్ళట్లేదు గానీ, నేను ప్రతిరోజు చేసుకునే పని ఎలా ఉంటుందనేది మీకైతే ఇంకా ఈ దీనిలో అయితే షూట్ చేశానండి. ఓకే. ఇంకా నేను బట్టలు నానబెట్టి వచ్చేసరికి మా అమ్మ అయితే గేమ్ చూసుకుంటుందనమాట వాళ్ళ డ్యాడీ ఫోన్‌లో. ఓకే. ఇంక నేనైతే కిచెన్‌లో అయితే ఇంకా పప్పు నానబెట్టానండి నైట్. అదైతే వాష్ చేసుకోవాలనమాట. మా అమ్మాయి అట్లు వేయమనని అడిగింది. ఓకే. ఇంక ఇది వాష్ చేసేస్తే ఇంకా అట్లు వేస్తాననమాట. ఇంకా ఇదైతే ఇవి పచ్చిమిర్చి మా చెట్టు అండి. చిన్న చెట్టు ఒకటుందనమాట. పచ్చిమిర్చి చెట్టు. దానివి ఓకే. దగ్గర దగ్గర ఒక 2 కేజీలయితే వచ్చాయి. ఇదైతే కొంచెం లాస్ట్ కాప్ అనమాట. ఇంకా ఉన్నాయి గానీ చిన్న చిన్న పిందెలైతే ఉన్నాయి. ఓకే. పప్పయితే జస్ట్ ఊరికే అలా వాష్ చేసేసానండి. చూసారు కదా! ప్రీవియస్ డేనే నైట్ ఆ రోజు నేను ఆహ్, పాత్రలన్నీ కడిగి పెట్టేసుకుంటానండి. ఇంకా పాచి గిన్నెలంటూ ఏమీ ఉంచననమాట. సింక్‌లో నైటే వాష్ చేసేస్తాను. పప్పు కడిగాను గానీ కొద్దిగా అయితే పట్టు ఉంచానండి పొట్టనేది. ఎందుకంటే ఈ పొట్టు ఉండడం వల్ల మనకి కొన్ని వాల్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఈ పొట్టుతో మనం వడియాలు గూడా పెట్టుకోవచ్చు. ఇడ్లీకైతే వైట్‌గా ఉండాలని తీసేయొచ్చు గానీ అట్టు కాబట్టి నేను పొట్టయితే ఉంచేసాను. ఇంకా బట్టలైతే ఉతుకుతున్నానండి. 8:30 లోపల ఇంకా 8:30 కల్లా మాకు బస్సు ఉంటుంది కదా! 8:30 లోపలే నాకు ఇంత పని కూడా అయిపోతుందనమాట. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నాకెంత వర్క్ ఉంటుందో అనమాట. చాలా బర్డెన్‌గా కూడా ఉంటుంది. ఉంటుంది కానీ నేను ఆ బర్డెన్ అని ఫీల్ అవ్వనండి. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా బావుంటుందని అనుకుంటాను నేను. ఓకేనండి. ఈ రోజుల్లో ప్రతిదానికి అది పెట్టేసుకొని మనము అటు ఇటు కదలకుండా ఉంటే లేనిపోని జబ్బులు కూడా తెచ్చిపెట్టుకుంటామన్నమాట. కాబట్టి నేను వీలైనంత వరకైతే కొన్నిసార్లయితే ఇంకా షింక్‌లో కూడా అంట్లనేవి వాష్ చేయననమాట. నాకు హాలిడే ఉంటే అక్కడే కూర్చొని అంట్లు కూడా వాష్ చేసేసుకుంటాను నేను. హీటర్ ఉన్నా సరే నేను పుల్లల పొయ్యి మీదే వాటర్ అయితే కాస్తానండి. ఎందుకంటే పుల్లలు ఉన్నాయి కదా! ఎందుకు వేస్ట్ చేయడం అనని. ఓకే. నాకైతే ఇది ఇష్టమనమాట. ఇలాగా నేనేమి ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే ఎంత ఫాస్ట్‌గా చేసుకుంటాను. ఇలా గూడా చేసుకోవచ్చు. ఇలా గూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలా కూడా మన బాడీని తగ్గించుకోవచ్చు అనేది మీకైతే చెప్తున్నాననమాట నేను. ఓకేనండి. ఇంకా పప్పయితే నేను మిక్సీ జార్‌లో వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈ పప్పు అనేది గూడా ఓకే. ఇంకా మెత్తగా అయితే వేయనండి. కొంచెము బరకగానే ఉంచుతాను. ఎందుకంటే అట్లు కదా! కొంచెము పప్పు మెదిగినట్టు ఉంటేనే బావుంటుందనమాట. నాకైతే అలా ఇష్టమనమాట. ఓకే. ఇంకా మెత్తగా అయితే వేయలేదనమాట. ఇప్పుడైతే ఇందులోకి ఇడ్లీ రవ్వ అయితే కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇడ్లీ రవ్వ అనేది మనము అంటే ఇప్పుడు ఒక హాఫ్ కేజీ పప్పు తీసుకున్నామనుకోండి. అందులోకైతే ఒక పావు కేజీ రవ్వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువేసినా గూడా బాగోదనమాట. బట్ హ్మ్. రవ్వ ఏయకుండా అయితే మనకి అట్టనేది రాదండి. ఉడకదు గూడాను. కలిపేసుకున్నాను రవ్వ. ఇప్పుడైతే 2 ప్యాన్లు పెట్టేసానండి. ఎందుకంటే చర్చ్‌కి వెళ్ళాలి కాబట్టి 2 ప్యాన్లు పెట్టేసాను. చూసారు కదా! 2 ప్యాన్‌లోనూ ఆయిల్ వేసేసాను. అట్టయితే వేసేసి నేను సిమ్‌లో పెట్టేసేసి మళ్ళీ నేను బట్టలైతే ఉతకడానికి వెళ్ళాలన్నమాట. ఇలాగేనండి బట్టలు ఉతుక్కుంటూనే నేను ఇలా వంట పని చేసుకుంటూ ఉంటాను. అటు పొయ్యి అనేది మంటేస్తూ ఉంటాను. ఇంకా మా పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా పనులు జరుగుతాయన్నమాట నాకు. బట్టలు ఉతికేటప్పుడు మాత్రమే కూర్చొని లేవడం అయితే ఇలాగ నాకు చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాననమాట. అంటే ఈ రోజేనే కాదండి. ప్రతిరోజు కూడా కాకపోతే నేను అప్పుడు షూట్ చేయలేను కాబట్టి ఈరోజు షూట్ చేసి చూపిస్తున్నాను మీకు. ప్రతిరోజు నేను చేసే పని ఇదేనండి. 8:30 లోపలే నాకు ఫినిష్ అయిపోవాలి. ఇప్పుడైతే కరెక్ట్‌గా 7:15 అయిందనమాట. చూసారు కదా! ఇంకా మా అమ్మ అయితే లేవలేదు. ఇంకా అక్కడే పడుకొనుంది. కాబట్టి ఇంకా ఈ వర్క్ అయితే చేస్తూ ఉన్నాననమాట. కిచెన్‌లోకైతే వచ్చాను. ఇంకా చూసారా ఇంకా అట్టు మా అమ్మాయి తీసింది గానీ సరిగ్గా రాలేదు. నేను బట్టలు ఉతుకుతూ ఉన్నానని కొద్దిగా మర్చిపోయాను. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చిందనమాట. తీయడం రాక ఇరగ్గొట్టేసిందది. ఇదైతే బానే తీసిందండి. చూసారు కదా! అట్టయితే చాలా వచ్చిందనమాట. అస్సల స్టిక్కీగా కూడా లేదు. చాలా బాగా అయితే కుక్ అయింది. ఓకేనండి. సిమ్‌లో పెట్టి ఉడికించాలండి ఇది. అప్పుడైతే మనకి బావుంటుందనమాట. ఇది మా మూడో అమ్మాయి అండి. వచ్చేసింది. వీళ్ళకి అట్టులంటే చాలా ఇష్టమనమాట. నేను ఇవాళైతే చట్నీ చేయలేదండి. పల్లీల చట్నీ చేయలేదు. ఎందుకంటే మీకు తెలుసు నేను టొమాటో చట్నీ చేశాను.
ఒక వ్లాగ్లో కూడా పెట్టాను కదా ఒక వీడియోలో. సో ఇంకా దాన్ని నేనైతే అడ్జస్ట్ చేసేసాను అనమాట. అప్పుడప్పుడు కారం కూడా పెడుతూ ఉండాలి పిల్లలకి. సో రైస్ అయితే పెట్టేశాను, రైస్ ఉడికిపోయింది. ఎందుకంటే ఇంకా చర్చికి వెళ్ళాలి కదా, ఇంకా ఫాస్ట్ చర్చికి వెళ్ళని కాదండి, ప్రతిరోజు ఇంకా ఇంతే సేమ్. మీరు ప్రతిరోజు నేను ఎలా చేస్తానో అనుకుంటారు కదా నలుగురు పిల్లలతో, సో ఇలాగే ఉంటుందండి. ఇంకా పప్పు దొండకాయ అయితే పెట్టాను అనమాట, టొమాటో అలాగే ఆనియన్స్ అండ్ పసుపు అన్నీ వేసేసి అయితే చింతపండు కొద్దిగా వేసేసాను. చూసారు కదా, పప్పు తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇందులోకి అయితే సైడ్ డిష్గా చట్నీ ఉంది, టొమాటో చట్నీ, అలాగే అప్పడాలు కూడా వేయించేసానండి. సో ఇంకా అవేనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అలా కానీ మాత్రం యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. సో ఇది అండి రైస్, అది ఇంకా పప్పు అలాగే అప్పడాలు అవి. ఇంక ఈ అప్పడాలు కూడా సరిపోవు, ఇంకా వేయించాలి నేను. ఓకేనండి. అలాగే బట్టలు కూడా పిండేశాను. ఇవాళైతే సండే కదండి, ఇంకా పిల్లల బట్టలు, నాప్కిన్స్, బాస్కెట్స్, టవల్స్ అన్నీ ఉతికేసాను అనమాట. సో ఇంకా 2 బకెట్లు అయినాయి. ఓకేనండి. మా చిన్నమ్మాయి చర్చికి అయితే రెడీ అయిపోయింది. పిల్లకేసుకొని అయితే ఇంకా డాబా మీదకి వచ్చేసింది అనమాట నా దగ్గరికి. ఓకే. ఇంకా మా పిల్లలందరూ చెప్పాను కదండి, ఇంకా మా పిల్లలందరూ నా చుట్టూనే ఉంటారనమాట. నేను ఏం పని చేస్తున్నాను ఇంక అంతే కదండి, తల్లి ఎక్కడ ఉంటే పిల్లలు కూడా అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళకి అంతే, ఇంకా అమ్మ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ ఉంటారనమాట. చూసారా ఎలా గంతులేసేస్తుందని. ఓకే. ఇంకా ఈ బట్టలు అయితే ఆరేసాక ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలండి. టైం అయితే అయిపోతూ ఉందనమాట. ఇంకా మా పిల్లలు అయితే చర్చికి వెళ్తూ ఉన్నారు, ఇద్దరు రెడీ అయిపోయి. మా పెద్ద పిల్లలు ఇద్దరు వెళ్ళలేదండి, వాళ్ళు ఇంక ఇంట్లో ఉండిపోయారంటే హోంవర్క్స్ ఉన్నాయని. ఇంకా నేనైతే చర్చికి వెళ్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా చర్చిలో అయితే ఉన్నాము, ఇవాళ ఫస్ట్ ఆదివారం. ఓకే. నెలలో అయితే ఫస్ట్ ఆదివారం అయితే ఇంకా ప్రబోధం అయితే లేస్తారండి, సంస్కారము అంటే ఇంకా విశ్వాసాలు అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే పాస్టర్లు తీసుకుంటున్నారండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.